పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 28వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుతున్నాను. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనంగా నుండక నా మనవి ఆలకింపుము. నేను మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపం చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టు ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయును. యెహోవా నా విజ్ఞాపధ్వని ఆలకించున్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించును గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయమును ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వస్థమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్.